వెళ్తా. సీతమ్మ వారి జాడ కనుగొనడానికి ఆంజనేయ స్వామి మొదటిసారిగా ఈ ప్రదేశంలోనే అడుగుపెట్టి సీతమ్మ వారిని వెతకటం ప్రారంభించారని చెప్తారు. శ్రీలంకలో ఈ గుడి చాలా ఫేమస్ అండి. ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ అసలు. ఆహ్, మంచు కొండలు అలా శ్రీలంక మాత్రం చాలా నీట్‌గా చక్కగా ఉంటుంది. అండ్ మొదటిసారి అడుగుపెట్టిన చోటు కాబట్టి ఇక్కడ మంచి గుడి కట్టారు. దీనికి కొంచెం దూరంలోనే సీతమ్మ వారు అశోక వృక్షం కింద ఉన్నది. అక్కడ స్వామివారు పెద్ద పాదం ఉంటుందనమాట. అక్కడ లంఘించి ఆకాశానికి ఎగిరి తిరిగి వెనక్కెళ్ళిన ప్లేస్ అనమాట. సీతమ్మ వారి అంగుళీయం తీసుకొని మళ్ళీ వాపస్ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిన చోటు గూడా దీనికి నెక్స్ట్ ఆ గుడి చూపిస్తారనమాట. ఇది ఫస్ట్ ఆంజనేయ స్వామి అడుగుపెట్టిన చోటు కాబట్టి పిల్లర్స్ కూడా చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి గదా! ఆంజనేయ స్వామి విగ్రహం గూడా అలాగే పొడవుగా పెద్దగా ఉంటుందండి. సో, శ్రీలంక ఎళ్ళిన వాళ్ళకి తప్పకుండా ఈ టెంపుల్ చూపిస్తారు. రేపు హనుమత్ జయంతి కదా! అందుకే గుర్తొచ్చి నేను మీకు పెట్టాననమాట. ఇది చూపిద్దామనుకున్నాను. ఆంజనేయ మదిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం భావయామి పవమాననందనం.